నమస్తే, నేను సిరి. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏపీ శాసన మండలిలో చీలిక అంటే ఏదైతే పార్టీకి ఉండాల్సినంత నంబర్ అయితే 0 అయిపోతుంది. వైసీపీకి ఉన్న వాళ్ళందరూ కూడా రాజీనామాల బాట అయితే పట్టడం మనం చూసాము. మరి ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు అయితే వాళ్ళని వెనక్కి తీసుకురావడానికి కూడా ట్రై చేస్తున్నట్టు మనం అది కూడా చూసాము. కానీ మరి వైసీపీ పరిస్థితి ఏంటి? మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ ఎలా ఉండబోతుంది? మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు 0 అయిపోతున్న ఏపీ శాసన మండలి, అది వైసీపీకి సంబంధించిన నేతలు అండ్ ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వారందరూ అయితే ఒక్కొక్కరుగా బయటకు వచ్చేస్తున్నారు సార్. మొన్న చూస్తున్నట్టయితే ఒకటేసారి 5 రాజీనామాలు ఇవ్వడం ఇదంతా కూడా చూసాం సార్. సో ఇప్పుడు మరి బొత్స గారు రంగంలోకి దిగారు, అంటే మాట్లాడుతున్నారు, వాళ్ళని వెనక్కి తీసుకురావాలి వద్దన్నట్టు కూడా ప్రయత్నాలు చేశారన్నట్టు కూడా తెలుస్తుంది సార్. దీంతో మరి చంద్రబాబు నాయుడు గారికి ఒక్కింత ఉపశమనం దొరికిందని అనుకోవచ్చా సార్? మరి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ లుక్కలు ముసలం ఏంటి నిట్ట నిలువున ఆ పార్టీ చీలిపోవడం, జగన్మోహన్ రెడ్డి పైన నమ్మకం కోల్పోవడం, ఆయన నాయకత్వం ఇవాళ విశ్వాసాన్ని కోల్పోయిన పరిస్థితుల్లో వీళ్ళంతా ఎవరి దారాళ్ళు చూసుకుంటున్నారు. ఏది వరుస పెట్టి ఇన్ని రాజీనామాలు మనం చూసాం. ఎన్నికలకు ముందు రాజీనామాలు, ఎన్నికల తర్వాత రాజీనామాలు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, ఉండేవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు పోతారు. పార్టీ పెట్టినప్పుడు ఎవరున్నారు, నేను మా అమ్మే కదా. ఇప్పుడు ఆ అమ్మనే నువ్వు తరిమేసిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి కన్న తల్లినే తరిమేశాడు, మనల్ని మాత్రం ఉంచుతాడా? అపనమ్మకం. ఏది నాయకుల్లో అపనమ్మకం, శ్రేణుల్లో అవిశ్వాసం. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14 ఏళ్ల చరిత్రలో ఎందుకింత మరి ఇవాళ కొట్టుమిట్టాడుతోందంటే కారణం నాయకత్వం లేమి, సంస్థాగతంగా బలం లేకపోవడం. మనం చూసాం నిన్న మర్రి రాజశేఖర్ రాజీనామా. అంటే ఎవరికి వాళ్ళు తీవ్ర అవమానాలు పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అహంభావం, ఆ ఎదుటి వ్యక్తికి కనీస గౌరవం ఇవ్వకపోవడం. ఎవరైతే జగన్ వదిలేశారో వాళ్ళంతా గెలిచారు మొన్న ఎన్నికల్లో. ఎవరైతే జగన్ని నమ్ముకుని ఉన్నారో వాళ్ళంతా ఓడిపోయారు. ఏంటి దీనిలో ఉన్న సందేశం? అవుట్డేటెడ్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి అవుట్డేటెడ్ పార్టీ, అవుట్డేటెడ్ పొలిటీషియన్గా, అంటే ఎక్స్పైర్డ్ మెడిసిన్గా మారిన పరిస్థితి అన్నమాట. ఇష్యూ ఏంటి ఇక్కడ? లెజిస్లేచర్ పార్టీ నిట్ట నిలువున చీలిపోతోంది. అసెంబ్లీలో నిన్నే మనం చూసాం, 7 ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి ఏమో బాయ్కాట్ చేశాడు, నేను వెళ్ళను, నా ఎమ్మెల్యేలు వెళ్ళరు అని చెప్పి ప్రెస్ మీట్లలో చెప్పాడు. మరి జగన్కి తెలిసెళ్ళి వాళ్ళు సంతకాలు పెట్టారా, తెలియకుండా వెళ్ళి సంతకాలు పెట్టారా? అంటే జగన్ని నమ్ముకుంటే మనకి ఈ అసెంబ్లీ పోస్టులు ఉండవు. ఇవాళ 7 అంతర్మథనం ఏంటి? జగన్ను వదిలేసి తెలుగుదేశంలో చేరదామా, బీజేపీయా, మరి జనసేనలో చేరదామా? అంటే సైన్ పెట్టిన దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఆ 7 ఎమ్మెల్యేలని వివరణ అడుగుతానన్నట్టుగా చెప్పడం జరిగింది సార్. మరి వివరణ దేనికోసం సార్? దేనికి వివరణ ఇవ్వాలి ఎమ్మెల్యేలు? అసలు ఆయన ఎవరికి అపాయింట్మెంట్ ఇస్తాడు? అదేగా ఇప్పుడు సమస్య. జగన్మోహన్ రెడ్డిని ఎవరు కలవగలుగుతున్నారు? అంతకుముందు ముఖ్యమంత్రి, అప్పుడు ఎవరిని కలవడు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు, ఇప్పుడు ఎవరిని కలవడు. అటు జనంతా కలవడు, ఇటు నాయకులకి అందుబాటులో ఉండడు, అసలు కార్యకర్తలను అసలు కలవడు. జగన్మోహన్ రెడ్డి అదేగా అసలు పతనానికి ప్రధాన కారణం ఏంటి? ప్యాలెస్కే పరిమితం కావడం. ఇప్పుడు అసెంబ్లీ అలా ఉంటే ఇప్పుడు కౌన్సిల్లో నిన్న చూసాము, ఏది క్రీడా సంబరాలయో పెట్టారు, అందరూ ఆటల పోటీలు. 5 ఎమ్మెల్సీలు ఆటల్లో పాల్గొన్నారు, వీళ్ళందరితో మింగిల్ అయ్యారు. చంద్రబాబుతో ఫోటోలు దిగారు, పవన్ కళ్యాణ్తో ఫోటోలు దిగారు. వాళ్ళంతా ఇవాళ మరి కూటమి వైపు వెళ్తున్నారని. ఇప్పుడు మర్రి రాజశేఖర్ని మీరు రాజీనామా ఉపసంహరించుకోండి అని అంటే 5 పోడియం చుట్టుముట్టి చైర్మన్ని మా రాజీనామాలు ఆమోదించండి అని పట్టుబట్టారు. బల్లి దుర్గాప్రసాద్ కొడుకు కళ్యాణ్ చక్రవర్తి, లేకపోతే కర్రి పద్మశ్రీ, పోతుల సునీత. ఇప్పుడు ఒక 8 మంది ఎమ్మెల్సీలు ఇవాళ కూటమి వైపు వెళ్తున్నారని. ఈ 5 కాకుండా 8 మంది ఎమ్మెల్సీలు. ఇప్పుడు ఉన్న బలం 35 ఏమో ఉన్నాయి. ఆల్రెడీ 5 రాజీనామా చేసేసారు. 5కి మరి వాళ్ళు కంటిన్యూ అవుతారా? మళ్ళీ వాటికి ఎలక్షన్ జరుగుద్దా?
ఇప్పుడు అందులో 30 మందిలో ఇంకొక 10 మంది వెళ్ళిపోతున్న పరిస్థితి. వెళ్ళిపోతుంటే నీకు ఎంతమంది ఉంటారు? 20 మంది. ఇప్పటికే కూటమిలో 13 మంది ఎమ్మెల్సీలు, తెలుగుదేశం 10, జనసేన 2, బీజేపీ 1. ఇప్పుడు ఈ రాజీనామా చేసిన 5 అంటే 18. మరో 10 మంది కనుక అటు చేరితే 28 మంది. అంటే శాసన మండలిలో కూడా జగన్మోహన్ రెడ్డి ఆధిపత్యానికి గండిపడింది. బొత్స సత్యనారాయణకి ఇప్పుడు ఆ ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఉండదు. అసలు బొత్స సత్యనారాయణ జనసేనలో చేరుతున్నాడు అంటున్నాడు. మొన్న నుంచి అదే టాక్ వినిపిస్తుంది సార్ మనకి. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏంటి, జెండా పీకేయడం ఖాయం. తల్లి లేదు, చెల్లి లేదు, నిన్నటిదాకా నీడలాగా ఉన్న విజయసాయి రెడ్డి లేడు. విజయసాయి రెడ్డే ఇవాళ జెండా బీకేశాడంటే ఇంకెవరుంటారు ఇతనితో పాటు? అంటే మొత్తానికి అయితే వైసీపీ ఇంకా అక్కడ శాసనసభ కావచ్చు, శాసన మండలి కావచ్చు, ఎక్కడ కూడా దీని ఏదైతే పార్టీ పేరు అయితే ఇంకా వినిపించదు. క్లోజ్డ్ చాప్టర్, ముగిసిన అధ్యాయం. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ పోటీ చేశాడా? పోటీ చేయకపోగా ఎవరికో బలపరిచాడు. యూటీఎఫ్ వాళ్ళని, సిపిఎం అఫిలియేటెడ్ వాళ్ళని బలపరిస్తే వాళ్ళకు వచ్చే ఓట్లు రాకుండా పోయినాయి. సెకండ్ ప్లేస్ కాదు, డిపాజిట్లు పోయినాయి. అంటే ఏంటి, అసలు డంపింగ్ మెజార్టీలతో గెలిచారు. అసలు అంత మెజార్టీలు దేశంలో ఎక్కడ రాలా. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 90,000 మెజార్టీతో గెలిచాడు, ఇంకొకటి 80,000తో మెజార్టీతో గెలిచాడు. అంటే ఏంటి, రేపొద్దున స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, వాటిల్లోనే పోటీ చేస్తాడా? మొన్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకే పోటీ చేయనాడు, వాటిల్లో ఏం చేస్తాడు? పోటీ చేశాడు అనుకో, అంతకుముందు స్థానిక సంస్థల్లో ఏం చేశాడు? వాళ్ళ తలలు పగలగొట్టి, వీళ్ళ తలలు పగలగొట్టి, వాళ్ళ దగ్గర నామినేషన్లు లాక్కొని, ఇప్పుడున్న వాళ్ళు నిలబడ్డారా? ఏ స్థానిక సంస్థల ఎన్నికల్లో అయితే నీకు రిగ్గింగ్లు చేసి, హింస, భయోత్పాతం సృష్టించి, దాడులు చేసి, దొంగ కేసులు పెట్టి, అరెస్టులు చేసి గెలిచాడు కదా. స్థానిక సంస్థలన్నీ నాయే అన్నాడు కదా. ఇప్పుడు వాళ్ళు ఏమైపోయారు? అందరూ మారిపోయారు. ఇంకా ఇప్పుడు చూసుకున్నట్టయితే జగన్మోహన్ కౌన్సిలర్లు మారిపోయారు, కార్పొరేటర్లు మారిపోయారు. ఇవాళ కూడా విశాఖపట్నంలో 6 కార్పొరేటర్లు మారిపోయారు. అట్లనే చూసుకున్నట్టయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి రాపాక కూడా గుడ్ బై చెప్తున్నట్టు మనకి తెలుస్తుంది సార్. అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డిని కావాలని చెప్పేసి వచ్చిన వాళ్ళు ఈరోజు మరి ఎందుకు ఈయనకి ఇంత దూరం పెడుతున్నారు, ఇంత అసలు పార్టీలో కూడా ఉండొద్దని ఎందుకు అనుకుంటున్నారు? అంటే ఎవరినైతే జగన్మోహన్ రెడ్డి ఇతర పార్టీల నుంచి లాక్కున్నాడో వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు. గతంలో వెళ్ళిపోయారు కదా. మద్దాలగిరి తెలుగుదేశం నుంచి లాక్కున్నాడు. ఎక్కడున్నాడు మద్దాలగిరి? ఎలక్షన్ రాగానే ఫస్ట్ రిజిగ్నేషన్ అతను. వాసుపల్లి గణేష్ మొన్న తిట్టాడు. వాసుపల్లి గణేష్ ఏంటి లేటెస్ట్గా తిట్టాడు అన్నమాట. సగం విజయసాయి రెడ్డి, సజ్జల వీళ్ళే నాశనం చేశారు మమ్మల్ని అని చెప్పి అతను ఓపెన్గా బరస్ట్ అయిన పరిస్థితి. మొత్తం వీళ్ళంతా మారిపోతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. కరణం బలరాం ఎక్కడున్నాడు? అడ్రస్ లేడు. అంటే ఇప్పుడు ఈ రాపాక వరప్రసాద్ ఎక్కడి నుంచి తీసుకున్నాడు? జనసేన తరపున ఒకే ఒక ఎమ్మెల్యే గెలిస్తే అతను లాక్కున్నాడు. ఇప్పుడు అతను మళ్ళీ ఇప్పుడు జనసేనలోకి వెళ్తాడా, తెలుగుదేశంలోకి వెళ్తాడా, తెలుగుదేశం పార్టీ వైపు వెళ్ళిపోతున్నాడని ఒక ప్రచారం. అది కూడా జనసేన ఒప్పుకుంటేనే. ఎందుకంటే గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు అలాంటివి కదా సార్. ఎందుకంటే జనసేనలో జాయిన్ అయినప్పుడు నేను ఈ పార్టీ మారితే నా మెడ మీద, అంటే నా ఒంటి మీద తలకేం తీసేయండి అన్నట్టుగా తను మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు మనం చూసాం. తీరా కొన్ని రోజులు చూసుకుంటే వైసీపీలోకి రావడం జరిగింది. ఇప్పుడు చూస్తే మళ్ళీ పార్టీ మారుతున్నట్టు. ఏంటి సార్, ఆయన నమ్మొచ్చు అంటారా మరి? ఆయన ఒక పార్టీలో ఉండగలిగే వ్యక్తి అంటారా మరి? ఇప్పుడు ఒకటి, పార్టీ మారితే భవిష్యత్తు మనుగడ, రాజకీయ మనుగడ కావాలనుకునేవాడు ఇవాళ పార్టీ మారక తప్పదన్నమాట, లేకపోతే జైళ్ళకి వెళ్ళాలి. ఇప్పుడు వల్లభనేని వంశీ ఎక్కడున్నాడు? తెలుగుదేశంలో ఉన్నాడు. ఏం చేశాడు? తన వైపు లాక్కున్నాడు, జగన్ని నమ్ముకున్నాడు. ఇప్పుడు 4 రోజులుగా జైల్లో మగ్గుతున్నాడు. కనీస సానుభూతి కూడా వాళ్ళకి రావట్లేదంటే అన్ని అవినీతి కుంభకోణాల్లో వాళ్ళు కూరుకుపోయిన పరిస్థితుల్లో మట్టి మాఫియా, ఇసుక మాఫియా, మద్యం మాఫియా, గ్రావెల్ మాఫియా, గంజాయి మాఫియా, అసలు మాఫియా రాజుగా ఆంధ్రప్రదేశ్ని మార్చాడని కదా ప్రధాని మోడీ, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా తిట్టొదిలిపెట్టింది. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే ఇవాళ భవిష్యత్తు లేదు, అందుకని దూకేస్తున్నారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.